విని తరిస్తాము. నా కనులకు కలలు కరువైన వేళ నీ కనులను చూశాను. చందన బ్రదర్స్ యాడ్ లో విజయశాంతిలా సిగ్గుపడుతుంది. నా మనస్సుకి మందు కరువైనప్పుడు నీ మాటలు నాకు మత్తెక్కిస్తాయి. నాకే నేను మత్తెక్కిస్తాయి అట్లా చదువుతావు. ఇది మన ఫ్రెండ్ అనమాట. ఇది ఫుడ్ పెడతా ఉంటుంది దీనికి. ఏమి ఆహా తొందరగా చెప్తారని పెద్దవాళ్ళు మీ అభిమానం. యా ఊరు బాబు? మన సొంతూరు అయితే మింగినావా? మళ్ళా గట్టిగా మాట్లాడు. కదిరి మేడం సొంతూరు. యా ఊరు? కదిరే మేడం. కదిరా? కదిరిలో ఉన్నారా? అవునా మేడం. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తావు? ఇక్కడ యాక్చువల్గా కాలేజ్ చదువుకుంటున్నాను. ఇక్కడ చదువుతానావా? అది కానీ మీకోసమే మేడం కాలేజ్లో చదవడం. కానీ అదేంది బాబు నా కోసం ఏంది కాలేజ్ చదివేది? అభిమానం అని చెప్తాను కదా మేడం. అభిమానం అనేది అట్లా. అనంతపూర్లో ఉంటావని నువ్వు అనంతపూర్కి వచ్చి ఇక్కడ జాయిన్ అయినాడు. ఇన్ని రోజులకు ట్రై చేస్తే ఇప్పుడు విష్ణు అన్నయ్యతో ద్వారా ఇప్పుడు మాట్లాడుతున్నాను. నా కోసం ఏంది నువ్వు ఇక్కడ అనంతపురంలో చదివేది తప్ప? అంతే మేడం. ఫ్యానే కరెక్ట్. అభిమానాలు ఉంటాయి. నువ్వు తీవాయ్ సొగిలోడా. మీకోసం అనంతపూర్ షిఫ్ట్ అయినారంట. షిఫ్ట్ అయినారా? ఇక్కడికి షిఫ్ట్ అయినారా? మళ్ళీ ఇంకేందా పిల్లడు చెప్పేది? ఇదేంది చిత్రంగా ఉంది. ఇక్కడ ఒక రెంట్ హౌస్ కానీ తీసుకొని మీ ఏరియా ఆ పక్కన ఏరియాలో మేడం. మన ఏరియాల కాటికే వచ్చింది. రెంట్ హౌస్ లోనే ఉంది మేడం. రెంట్ హౌస్ ఉంది ఇక్కడికే వచ్చేసారు. తర్వాత మీకు ఇక్కడ తిరగడానికి బయట చెప్పి కొత్త బండి కానీ తీసుకున్నాం మేడం మీకోసం. అంటే ఇక్కడ సరౌండింగ్స్. ఓయమ్మా ఓయమ్మా. చదువుకుంటానంటే వాళ్ళ ఫ్యామిలీ. ఏం చదువుతానమ్మా? ఫస్ట్ ఇయర్ మేడం. అయితే ఎంతమంది మీరు అన్నదమ్ముళ్ళు? మేమైతే మొత్తం ఇద్దరం మేడం. ఒక అక్క, నేను, మీ డాడీ, మీ మమ్మీ. మా అక్కకి పెళ్ళి అయిపోయింది. బల్లారికి మా అమ్మ తమ్మునికి. నేను చదువుకుంటున్నాను. మీరు ముగ్గురు ఉన్నారు ఇక్కడ? ముగ్గురు మేడం. మీ నాన్న ఏం పని చేస్తాడు? ఫార్మర్ మేడం. అవునా? నువ్వేం చేయాలి ఉన్నావు చదువుకొని? నెక్స్ట్ రైల్వేలో లోకల్ ట్రై చేద్దామని. అవునా? నీలాగా గొప్పోడు కావాలి అనుకున్నాడంట. నేనేం గొప్పదాన్ని కాదు. దానికి ట్రై చేస్తాను. ఇష్టమా నీకు? ఇష్టం లేదు. చిన్నప్పుడు ఆ ట్రైన్ హార్న్ వింటే ఒక వైబ్ అనమాట. అప్పుడు దాంట్లో ప్రేమలో పడిపోయినాం అనమాట మా తాతలాగా. మీ తాత? మీ తాత చిన్నప్పుడు ట్రైన్ హార్న్ ఉంటుంది కదా, ట్రైన్ పైలట్. అప్పుడు అట్లా అట్లా ఇష్టమైంది. మీ తాత ఎవరు? అది మా తాత పేరు వచ్చేసి యాక్చువల్గా నిజం పేరు చెప్పాలి, అబద్ధం పేరు చెప్పాలి మేడం. అంటే నువ్వు అబద్ధం కూడా చెప్తావా? అబద్ధంగా చెప్తాను. అబద్ధంగానే ఉంది. నిజం చెప్పు. నిజం పేరా? నిజం పేరు వచ్చేసి రాజప్ప. రాజప్ప ఎక్కడుంటాడు? మా తాత అక్కడే ఉంటాడు. వాళ్ళ ఊర్లో ఉంటాడంట. అబద్ధం పేరు వచ్చేసి కృష్ణ. అంటే పేరు అనేది మార్చుకున్నాడు అనమాట. ఏంటికి? అంటే నాకంటే పెద్ద అమ్మని మా తాత అనమాట, రాధిక మేడం గారు. ఏంది ఇప్పుడు నేను అభిమాని అంటున్నా కదా, నాకంటే పెద్ద అమ్మని మా తాత. అభిమాని అంట. నా అభిమాని కరెక్టే. పేరెందుకు మార్చుకోవాలా? అంటే అది పాత పేరనే. పాత పేరు అని కదా మేడం, మీ పేరు రాదా కదా, అతని మీద కృష్ణ అయితే కలుస్తాయి కదా.
ఏంది నాయనా ఏంది కలుస్తాయి ఏంది అభిమానంతో. పేరు? లే, సొగిల్లోడా అభిమానంతో నీకెట్లా అర్థమైతుందో నాకు అర్థమైతుంది. నిజం మేడం, అభిమానం అనేది అంటే ఏం రాధాకృష్ణనే? రాధాకృష్ణ అని కాదు మేడం, పేర్లోనే మ్యాచ్ అవుతానే. అంతే. కర్మ కర్మ. బాగుంది రెండో. అదే కదా విచిత్రం వినోదం అన్నట్లుంది. అట్లేం లేదు మేడం, మీరు అభిమానం అనేది మనం మీరు చూస్తూ ఉంటారు ఎట్లాంటి అభిమానం అనేది. నువ్వు బాగుండాలని. బాగా చెప్పినావులే. ఈరోజు కానీ గుడికి పోయి కానీ మీకోసం పూజ చేసినాడు, తెలుసా మీకు అది? ఎవరు? మీ తాతనా? మా తాతయ్య మేడం, చెప్పాను నాకు మార్నింగ్. మీ తాత ఏంది నా గురించి పూజ చేసి? అంటే పూజ అంటే పూజ కాదు మేడం, అభిమానంతో మీరు బాగుండాలని చెప్పి దేవునికి మొక్కుకుంటాడు అనమాట. బాబా బాబా మీ తాతకు థ్యాంక్స్ అప్ప. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అదే మేడం మా తాత. నీ పేరేమి? నా పేరా మేడం? శివ మేడం నా పేరు. శివానా? మీ తాత? అదే మా తాత అభిమానం కదా మేడం, ఏమి అని చెప్తాను, జస్ట్ అభిమానం ఎక్కువ అని. మేము ఎక్కువ అంటే అభిమానం మామూలుగా ఎప్పుడైనా డైలీ చూస్తానే మీ వీడియోస్ చూస్తుంటారు అనమాట, కనెక్ట్ చేసుకోవడం కానీ ఎక్కువగా. అంటే ఫ్రీ టైం అంతా మీ వీడియోస్ చూస్తుంటాడు, అట్లా మీకు ఒక అభిమానం అయిపోయాడు అనమాట. ఏం పని చేస్తాడు మీ తాత? ఏం పని చేయడు, ఇంట్లో ఉంటాడు ఖాళీగా. రిటైర్డ్ అయిపోయింటారు. ఏం చేస్తారమ్మా? ముసలోళ్ళైనా కొంతమంది చేస్తా అంటారు కదా. పెద్దోళ్ళని అట్లా అనకూడదు. నేనేమన్నాలే తప్పు మాట నానా? రిటైర్డ్ అయిపోయినాడు, పింఛన్ డబ్బులు తీసుకొని తింటా ఉంటాడు మేడం వాళ్ళు. ఎంజాయ్మెంట్స్ అవి గవర్నమెంట్ ఎంప్లాయా? గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళుగా గోవాకి పోవడం ఇలాంటివన్నీ చాలా ఉంటాయి అనమాట. ఏది నోటుకొస్తే అది మాట్లాడక గోవా పోతాడా? ట్రైన్ లో ఫ్రీ ఉంటుందంట. అంటే రైల్వేలో జాబ్ చేసిన? రైల్వే గార్డ్ మేడం, యాక్చువల్గా మా తాత రిటైర్డ్ అయిపోయారు. ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత ఇంకా చాలా మొత్తం ఇండియాలో ఉండే మీకు జ్యోతిర్లింగస్ తెలుసా? 12 లింగస్ మొత్తం మంది కవర్ చేసినాడు. అంటే ఇంకా యాడమెంట్ ట్రైన్ ఫస్ట్ క్లాస్ ఏసీలో పోతాడు అనమాట. నన్ను రమ్మన్నాడు ఫస్ట్ క్లాస్. రైల్వే ఎంప్లాయీస్ అందరికి నువ్వేమైనా పిలుచుకొని పోతాడు జ్యోతిర్లింగాల కాటికి? అరే ఇక్కడ రాలే మంకు నా కొడుక. ఫస్ట్ క్లాస్ ఆడ ఉమ్మద్దు. ఉమ్మలే. నీకు అట్లా కూడా ఉందా? నీ నుండి నేర్చుకునేది నా నుంచి. ఎంత అభిమానం అయినా కానీ బాగున్నారు మా నీకే అభిమానస్తులు నిజంగా. ఇంకా మా ఊర్లో కానీ చాలా మందికి మీ వీడియోస్ చెప్తున్నాను మేడం, ఇట్లా చాలా మంది కానీ మీకు కొత్త కొత్త అభిమానులు ఇంకా వస్తూ ఉంటారు. మీ ఊరందరినీ తెచ్చి ఈడే సరిపోతారు. రమ్మంటే వస్తారు మేడం వాళ్ళంటే. వద్దొద్దు దీని మాటలు ఏమింటా వద్దొద్దు. ఏం తెగిందే? ఒక ఏరియా అంతా సరిపోతారేమో. తెగలే బాత. అంటే చూడండి మేడం, మీ చుట్టుపక్కల ఏరియా అంతా మీ సబ్స్క్రైబర్స్ ఉన్నట్టుంటుంది, ప్లస్ మీ అభిమానులు బాగుంటుంది, మీ మంచి పేరు వాళ్ళు కంచుకోట చేస్తారు. యాలనైనా వద్దు. మీకేమన్నా అయితే దవక్కన వస్తారు. దవక్కన వస్తారంటది నాకు. అంటే సబ్స్క్రైబర్లంతా చుట్టూ ఉండాలా, నాకు ఏమన్నా కావాలా అని. ఏమన్నా కావాలా? ఒక యూట్యూబర్ గా మీకు అభిమానం కావాలి. అదే నాకేమన్నా అయితే అందరు చుట్టుముట్టాలా అని. ఏమైనా అయితే అంటే ఇప్పుడు ఓకే, ఏమి కాకోకుండా డబ్బులన్నా సంపాదించాము కానీ జనాల్ని సంపాదించలేము కదా. అదే నిజమండి, అర్థమైంది. అంటే మెయిన్ మా తాతలు అంటే వాళ్ళు మీకు రారు అసలు, ఇంకా ఎవరు ఉండరు. తాత భారీ అభిమానం. మీ అవ్వ ఏం చేస్తుంది? మాయవ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ మేడం. తను కానీ ఏదో వర్క్ చనిపోయిందంటే ఏమంటే ఒక 10-20 years అవుతుంది. 19-20 years అవుతుంది చనిపోయి. ఆపరేషన్ లోకి వెళ్ళిపోయినంటే వాళ్ళ తాత. అప్పటికే మా తాతకు జాబ్ రిటైర్మెంట్ దగ్గర పడింది, అప్పటికి డిప్రెషన్ లోకి పోయినాడు. మన వీడియోస్ చూసి కోలుకున్నాడా? డిప్రెషన్ లోకి పోయిందంట. నిన్ను చూసి నీ మాటలు విని నవ్వుకుంటా అట్లనే మళ్ళా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందంట. ఇంకోటి మా తాతకు రిటైర్మెంట్ డబ్బులు కానీ వచ్చినప్పుడు కానీ ఒక ఇల్లు అనేది కట్టించుకున్నాడు అనమాట, న్యూ హౌస్ బిల్డ్ చేసుకున్నాడు. దానికి కానీ రాధికని ఇళ్ళమని పెట్టాడు. అభిమానస్తుడు నిజం మేడం ఇదైతే. ఏందప్పా ఇది నమ్మసక్యం అంటే ఒక దీనికి ఇప్పుడు పేరు పెట్టుకుంటే తప్పేముంది మేడం చెప్పండి. ఇప్పుడు ఒక అభిమాని ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ఉన్నారా? ఎన్టీఆర్ గారికి చిరంజీవికి మళ్ళా తర్వాత రామ్ చరణ్ గారికి వీళ్ళందరికీ ఉన్నారా? వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు. అట్లా కాదు, నీకు ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఆటోమేటిక్ గా జనాలు కొంతమందికి అడిక్ట్ అవుతారనమాట. అదే దాన్ని న్యాచురల్ చరిష్మా అంటారు. అట్లా న్యాచురల్ చరిష్మా ఉంటుంది అనమాట కొంతమందికి. అట్లా నీకు
నీకు న్యాచురల్ చరిష్మా ఉంది. ఇంకా పిల్లోడు ఏమన్నా తెలుసా, ఒక మాటనే, అమ్మ ఇండియాలో కాకుండా చైనాలో పుట్టింటే ఇంకా అభిమానులు వస్తాంట. చెప్పుతో కొడతాలే నిన్నే సొగిలినా కొడక. అట్లా కాదు, ఏంలే నేను చైనీస్ లాగా ఉన్నానా అప్పటికి అర్థము. చైనీస్ లాగా ఉన్నావని లేదు, మళ్ళా అక్కడ పుట్టిందా? వాళ్ళు బాగుండరు, వాళ్ళు కొంచెం బాగుంటారు కదా, నువ్వు వాళ్ళు బాగుండరా? వాళ్ళు కొంచెం బాగుండరు, మొగము ఊదుకుంటాయి. మళ్ళీ అందుకే ఇప్పుడు నేను అట్లున్నానా? నువ్వు బాగుంటావు అంటే చైనా వాళ్ళ లాగా ఉన్నా హీరోయిన్ లాగా ఉంటారు. నువ్వు హీరోయిన్ లాగా ఉంటారంట. చెప్పప్ప నిజం మేడం, మా తాత అంత అంటే ఇంకా అర్థం చేసుకోవాలి. శారదా లాగా ఉంటుంది కదా. కరెక్ట్ కరెక్ట్. నిజంగా శారదానే ఇంకొద్దా వేరేదేమన్నా? శ్రీదేవి కదా, అదే శ్రీదేవి జయప్రద అన్ని నాలోనే అదే ఉన్నాయి. మేడం, మా తాత మీకు ఒక చిన్న లెటర్ అనేది ఇచ్చి పంపించారు నా ద్వారా. ఒక 4-5 పాయింట్స్ దాకా ఉన్నాయి, చదివి వినిపిమంటే వినిపిస్తాను. అంటే ఇట్లాంటివి కూడానా? అవి పాతకాలంలో లేకలే. పాతకాలం ఇప్పుడు అన్ని ఎస్ఎంఎస్లు పెట్టేకి మా తాతకు నచ్చదు మేడం. అంటే నువ్వు లెటర్ పట్టుకొని వచ్చినావు అనమాట. ఎల్లాపరేటికి రాదంటమ్మా. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. రావులే గట్టిగా చదువు, మా అమ్మకి చూడుంది నోరమోయ్, ఆ చూడుంది ఇట్లా పుట్టిద్దు అబద్ధాలన్నీ తొక్కుతా. నేను అబద్ధం చెప్పినావా ఏం ఎంత చెప్తావు? చూడేం లేదు మేడం, మీ పర్మిషన్ తో చదువుదాం అనుకుంటున్నాను, ఏమంటారు? కొంచెం ఓం రాసిస్తారా? చదువప్ప, విని తరిస్తాము, విని తరిస్తాము. నా కనులకు కలలు కరువైన వేళ నీ కనులను చూశాను. చందన బ్రదర్స్ యాడ్ లో విజయశాంతిలా సిగ్గుపడుతుంది, కావాలంటే సాక్ష్యం చూసుకో. అర్థమైంది అసలు? చెప్పప్పా, చదువు మళ్ళీ చెప్పు, ఏం చెప్పినాడు? ఏం వద్దులే వద్దులే. నా కనులకు కలలు కరువైన వేళ నీ కనులలో నా కలలను చూశాను. వకువా. పెదవులకు చిరునవ్వు కరువైన వేళ నీ మడత కాజా లాంటి మొహం చూశాను. ఇది నేను చూడలే. కాజా మగం అంటున్నది ఏందిరా? చైనీస్, నేపాల్, కాజా. లేదా యాక్చువల్ గా ప్రాస బాగుంది, అసలు నాకు బాగా నచ్చింది. చూడు, ఏది మన చదువు. నీ నా పెదవులకు చిరునవ్వు కరువైన వేళ నీ మడత కాజా లాంటి మొహం చూశాను. అసలు ఎంత బాగుంది మా. నా పెదవులకు చిరునవ్వు కరువైన వేళ నీ మడత కాజా లాంటి మొహం చూశాను అంటే, అంటే నీ మొగం చూస్తే నవ్వు వస్తుంది. అంటే చిరునవ్వు కరువైనప్పుడు నీ మొగం చూస్తే చిరునవ్వు వస్తుంది. అంటే నా మొగంలో ఏమైనా ఉందా? అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ మేడం. కొంతమంది నాలో కూడా ఒక కవి ఉన్నాడు కదా, అందుకు. నేను కాదు. నా మనసుకి మందు కరువైనప్పుడు నీ మాటలే నాకు మత్తెక్కిస్తాయి. అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత తాగడం మొదలు పెట్టాడు, కొంచెం డిప్రెషన్ వెళ్ళాక. రీజనబుల్, వెరీ రీజనబుల్. నా మనస్సుకి మందు కరువైనప్పుడు నీ మాటలు నాకు మత్తెక్కిస్తాయి. నాకే నేను ఏమే చాలా బాగా రాసినాడు పెద్ద ఆయన, చాలా బాగా రాసినాడు. ఓహో పెద్ద ఆయననా? పెద్ద ఆయన అంటే అర్థమైపోయప్ప ఇప్పుడు నీ సీన్ అంతా. పెద్ద ఏమి ఏజ్ ఎక్కువ వాళ్ళని పెద్ద ఆయన అంటామా? ఏం లేదప్ప, నాకు లెటర్లు రాసి పెద్ద ఆయన వేరు, విను తప్పుగా అనుకోవద్దు. పెద్ద ఆయన కాదు, తప్పుగా అనుకోవద్దు. ఏం లేలే, విను. మా తాత మీకు పెద్ద అభిమాని. అభిమాని అయితే అట్లెందుకు రాస్తాడు ఆయన? మేడం నవ్వు లేనప్పుడు, నిద్ర లేనప్పుడు కళ్ళు ఇదైతే అవన్నీ ఎందుకు రాస్తారా? ఏదైనా ఒక్క పాయింట్ లో తప్పు చూపి, నువ్వు తప్పు చూపించి మాట్లాడు. ఎగ్జాంపుల్ మేడం, హీరోయిన్స్ ఉంటారు ఎవరైనా కానీ, వాళ్ళకు యువత అభిమానులు ఉంటారు. అట్లా అని చెప్పి ఏందిలే లవర్ కి రాసినట్లు రాసినాడు. లవ్ లెటర్ లాగా అనిపిస్తుంది. లవ్ లెటర్ లాగా అభిమానంతో వర్ణిస్తాంటే అడ వర్ణించి ఏముంది అంత ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో నీ మాటలే నాకు మత్తు అని నేను చాలా మందికి రాస్తాను మేడం, అందుకని చెప్పి చెప్తున్నాను. అడుగు, నా కనులకు కలలు కరువైనప్పుడు నీ కనులను చూశాను అంటే, నాకు కళ్ళల్లో కళలు రానప్పుడు, కళలు కరువైనప్పుడు నీ కళ్ళు చూస్తే అప్పుడు కళలు వచ్చినాయి. అది ఏం తప్పేం లేదు. సెకండ్ పాయింట్, నా పెదవులకు చిరునవ్వు లేనప్పుడు, నవ్వు లేనప్పుడు అంటే ఇట్స్ సింబాలిక్.
నాకు నవ్వు లేనప్పుడు నీ మడత కాజా లాంటి ముఖం చూస్తే నవ్వు వస్తుంది ఇట్స్ లవ్ ఏం లేదు దాంట్లో. ఇప్పుడు నా మనసుకు మందు కరువే అంటే మందు లేనప్పుడు నీ మాటలు ఇంతే కిక్ వస్తుంది అంటే అది కూడా దాంట్లో కూడా తప్పుగా తీసుకోవడానికి మనం ఏమీ లేదు. నెక్స్ట్ అట్లానా? ఓ నా రాధా ఇది నా చివరి ప్రేమ గాథ, ఒప్పుకుంటే నెక్స్ట్ జన్మలో మన పూజ. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏంది పూజ? ఏం భర్త ఏందిలే పూజ? గట్టి చెబుతాడు. ఓ నా రాధా ఇది నా చివరి ప్రేమ గాథ, ఒప్పుకుంటే నెక్స్ట్ జన్మలో మన పూజ. ఏంది పూజ? పూజ పూజ అంటే నాకు కూడా తెలుసు పూజ ఏందో. మళ్ళీ ఎట్లా చదువుతా అంటే వా 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 అంటున్నావు కదా. ఏమన్నాడు కృష్ణుడు? ఓ నా రాధా ఇది నా చివరి ప్రేమ గాథ, ఎంత బాగా చదువుతావురా. ఒప్పుకుంటే నెక్స్ట్ జన్మలో మన పూజ అంటే ఫీల్ అవుతారా? పూజ అంటే ఏందిలే పూజ అంటే దానికి మీనింగ్ చెప్పులే. చెప్తా నేను రాసిన నాకు తెలిసే చెప్పులే. తాత ఫీల్ అవుతాడతే మీరేం అట్లా. అయ్యో ఇది చదవలేదు బాబు నువ్వు. లేకుంటే ఇదే నా చివరి శ్వాస. ఓరి నాయనా నువ్వు ఎక్కడ నాయనా దండం పెడతానయ్యా నీకి. ఇది నిజంగానే నువ్వు ఇట్లా అభిమానులు ఉన్నందుకు దీన్ని ఫ్రేమ్ కట్టుకొని ఆడ పెట్టుకోవచ్చు. లేదమ్మా ఇంకా ఇంత పొడుగు రాసి పంపిస్తారమ్మా. నీకు నచ్చింది కదా? నాకు కూడా నచ్చింది యాక్చువల్గా. ఎట్లా ఇది అమ్మకి ఇస్తావా? ఓ లెటర్ రాయమని నీకు. తీసుకోండి. లే మంకు నా కొడక తీసుకోవాలంట. అవి ఫీల్ అవుతారు అదే అంత అదే పని. ఆ పిల్లడు కదిరి నుంచి మీకోసం ఈడ షిఫ్ట్ అయ్యి అభిమానం అట్లా చేస్తారు. అభిమానం అనేది అట్లా నిమ్మ అలా ఉంది. ఇంకేం మళ్ళా నీకు తెలుసా? ఏమిటిది? ముందేమన్నా తెలు నాకు తెలుసు. ఏదో ఇట్లా వచ్చి మాట్లాడాలా అమ్మ అభిమానిని అంటే నువ్వు లెటర్ మోసుకొని వచ్చినావని చెప్పలేదు మేడం, డైరెక్ట్ నీకే చెప్తున్నా. ఫస్ట్ అదే మరి లెటర్ మోసుకొని వచ్చినావనే మాట నువ్వు మెట్టిగా రాయబారంకి సత్యం గణేష్ పువ్వు అనే మా తాత పూజ చేస్తున్నాడు. డిప్రెషన్ లేకపోతున్నాడు. వాళ్ళ తాత పూజ చేస్తున్నాడంట. చెప్పలేదు మేడం, అట్లాగా జరగచ్చు. వాళ్ళ తాత డిప్రెషన్ లేకపోతున్నాడంట. హోమం చేపిస్తున్నాడా మా అత్త పేరు మీద? నువ్వు కాదు, నువ్వు కూడా ఏమైనా చెప్తే రాసుకొని పోతాడంట ఒక లెటర్. సొగిలి ఎట్లా కనపడతానాలే నీ కళ్ళకి. మంచిగా చెప్పు. ఫీడ్బ్యాక్ ఎట్లున్నా పర్లేదు, మా తాత తీసుకుంటాడు, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు మీ యొక్క ఒపీనియన్ ఏమనేది చెప్పండి. పోలే నువ్వు ఎంతమందికి రాసింటావు కదా. నీకు ఒకటి చెప్తా చూడు. నేను చదువుకునేటప్పుడు ఒక పెద్ద ఆయన ఉండే. ఆ పెద్ద ఆయన ఏం చెప్పింది తెలుసా? పరుగెత్తు ఆడుకో పాప, ప్రేమలేఖలు రాసినప్పుడు అనుభవించు పాప. పాలే సొగిలోడా సొగిలి మాటలన్నీ చెప్తావు అవి నా కొడుకు చెప్పిండే. సో పిల్లోడు పెద్ద సొగిలోడు లెటర్ పట్టుకొని వచ్చేకి నువ్వు పెద్ద సొగిలి నా కొడుకు. ఎవరైనా కానీ మనల్ని అభిమానిస్తా మనకి వాళ్ళ అభిమానం మన మీద ప్రేమ రూపంలో అయినా ఎట్లా చూపించినా గానీ దాన్ని ఆస్వాదించేటువంటి మనస్సు మనకు బో చెప్పొచ్చినావులే. అర్థం అవుతా? అర్థం అవుతా. టిఫిన్ అన్నా పెడతావా అని అడగవా పిల్లని? ఎందుకు పెడతాలే బాబు. టిఫిన్ టిఫిన్ కంటే మీ యొక్క ఫీడ్బ్యాక్ నాకు ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే మా తాత ఇప్పుడు చాలా బాధపడుతున్నాడు. మీ యొక్క అంటే వస్తా అని చెప్పాడు, యాక్చువల్గా కొంచెము రాలేకపోతున్నాడు కొంచెం ఇబ్బందుల వల్ల. దానికి మీ యొక్క ఫీడ్బ్యాక్ చెప్పేద్దాం. సరే అడిగినానని చెప్పు. అట్లా కాదు మేడం, ఇంత పెద్దది రాస్తే మీరు ఒక లైన్ చెప్తే అట్లా మేడం. అది అంతేగా. అడిగినానని చెప్పు, డిప్రెషన్ లేకపోద్దని చెప్పు, హ్యాపీగా ఉండమను, తిని హ్యాపీగా ఉండమను. యాక్చువల్గా పిల్లోడు ఇక కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, చెప్పేకి మొహమాట పడుతున్నాడు. నీ కనులు ఇదంతా ఉంది చూసినావా, ఈడ కూడా నీ చిరునవ్వు. సో సెల్లుతో జూమ్లో నీ కళ్ళని నువ్వు నవ్వే ఎక్కిన నవ్వుని తీసుకొని పోతాడట వాళ్ళ తాతకు చూపించి. భయపడతారు జనాలు. ఎంకరేజ్ చేయరా? వంగబెట్టి గుద్దినానంటే జీపుల్లో పైకి లేస్తావు నా కొడుకను.
పెట్టుకోపోయి బాగుంది లెటర్ నన్ను ఆగింది ఎందుకు నన్నే నేనేం చేశాను నాకేం తెలుసని నువ్వే కదలే అని. తెలుసు నాకు నిజంగా అంటే తెలుసు నాకు నిజంగా అంటే తెలుసు నాకు తెలుసు నాకు చెప్పేదాను నేను చెప్పేదాను నీకు నిన్నేమి తప్పుగా మాట్లాడలేదే నిన్ను అభిమానంతో మేడం జస్ట్ తెలుసు. జస్ట్ అభిమానంతో నిన్ను బాగా పొగుడుతాను మంగా వాళ్ళే. ఏ టిఫిన్ ఏంది ఇదే. పెట్టు, టిఫిన్ నాకు. అన్నా ఏ, నమస్కారం. తినేసుకో. అట్లా పోకూడదబ్బా నువ్వు అభిమానంగా వచ్చినప్పుడు ఇడ్లీ తినుకోకుండా పోతే మా అమ్మ బాత్రూంలో పోయి ఏడుస్తుంది మళ్ళా బాత్రూమ్ అని పడ్డొచ్చింది. హ్యాండ్ వాష్ చేసుకుంటా